బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి చాలా చేరికలు అయితే జరిగినాయి. ఇది సతీష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో చాలామంది యువతని, వృద్ధులు, మహిళలు కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ సతీష్ ఏమంటారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడుతున్నారు, కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈ రోజు ప్రధానంగా మీ నియోజకవర్గం నుంచి చాలా మంది యువత కావచ్చు, పెద్దలు, అందరూ మహిళలు కూడా యువతను కూడా చేరికలు చేర్పించినటువంటి పరిస్థితి ఏంటి? కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరికొద్ది రోజులు అని ముమ్మరం చేస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెంచడానికి ఏమైనా ఆలోచనలు చేస్తున్నారా మీరు? ఒకటి, ఈరోజు సోదరుడు అనిల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగినది. దానికి మా కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడము, కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఈరోజు పార్టీలో చేరడం జరిగినది. రెండు, సీఎం గారి వ్యాఖ్యలు అంటారా, అది సభ్య సమాజం అసహించుకుంటున్నది. ఆ విధంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మన తెలంగాణలో దాన్ని ఒప్పుకోరు. అది ఎక్కడో ఆ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో ఎవరో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడతాను. ఇక్కడ ఒక సీఎం ఉండి, ఒక స్థాయిలో ఉండి, ఒక పొజిషన్లో ఉండి అది మాట్లాడడం తప్పు అని పూర్తి ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు. మేము పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాం. కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి వివరించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పేరు నెత్తకపోవడాన్ని ఒక ఫ్రస్ట్రేషన్లా ఫీల్ అయిన అనుకోవచ్చా? ఫ్రస్ట్రేషన్లో వాళ్ళకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. అయోమయంలో ఉంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా? ఇప్పుడు ఒక జడ్జి గారు పెన్షన్ రావట్లేదని కోర్టులో కేసు వేసిందని పత్రికలో చూసాం. ఒక రిటైర్డ్ ఎంప్లాయీ నాకు పెన్షన్ రావట్లేదు అని సూసైడ్ చేసుకున్నాడని ఒక దగ్గర చూసినాం. ఒక ల్యాండ్ ఓనర్ ఒక మండల ఆఫీస్ తిరిగి అక్కడ పని కావట్లేదని అక్కడ ఆయన చనిపోవడం జరిగింది. అది అంటే రకరకాలుగా ప్రజలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ప్రజలు ఫ్రస్ట్రేషన్ ఎక్కడ నా మీద చూపిస్తున్నారు? అది ఓటు బ్యాంకులో, గ్రామ పంచాయతీలో చూపించిండ్రు. వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా, గ్రామ పంచాయతీలో వచ్చిన తీర్పు ద్వారా ప్రతిదీ కనెక్టివిటీ తెలిసిపోయి ఏం చేయాలి? ఇప్పుడు 6 గ్యారెంటీలు అడగకుండా, లేకుంటే 420 హామీలు దాన్ని డైవర్ట్ చేయాలంటే ఎట్లా చేయాలా? ఇదే ఏదో ఒకటి మాట్లాడాలి. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినరు? నీకు డిపిఆర్ ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చింది, మళ్ళీ నువ్వు దాన్ని ఎందుకు పంపలేదు? నువ్వు 2 సంవత్సరాల ఎక్కడ తట్టెడు మట్టి తీయలేదు, ఎక్కడ నువ్వు 2 సంవత్సరాల 2 ఇటుకలు పెట్టలేదు, ఎక్కడ నువ్వు 2 సంవత్సరాల్లో పంపులు ఆన్ చేయలేదు, ఎక్కడ నువ్వు 2 సంవత్సరాల పెద్ద ప్రాజెక్ట్ చేయలేదు, ఎక్కడ మేము 12,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం అని కొన్నాము, దాన్ని నువ్వు ఫార్మాసిటీ కోసం కొనకుండా దాన్ని డైవర్ట్ చేసి రియల్ ఎస్టేట్ చేస్తా అంటున్నావు. అది తప్పు. అక్కడ ఫార్మాసిటీయే పెట్టు. నేను ఫార్మాసిటీ పెడతా అని అక్కడ రైతులను ఒప్పించి మెప్పించి యాక్వేషన్ చేసిన 12,000 ఎకరాలు, కాబట్టి దాన్ని కంటిన్యూ అదే ఉంచు అని చెప్పింది కేసీఆర్ గారు. దాంట్లో తప్పేముంది? ఒకటి. రెండు, ఆయన పేరు తీసుకోవాల్సినంత అవసరం మనకేముంటుంది? మా ఇష్టం ఉంటే తీసుకుంటా, లేకుంటే లేదు. నువ్వే నన్ను పేరు తీసుకో అనేదానికి నేను తీసుకునేంత అర్హత ఉన్నప్పుడు తీసుకుంటాం. నీకు అర్హత ఉందా లేదా అనేది సభ్య సమాజానికి నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసి ప్రజలను మెప్పించినప్పుడు ప్రజలు నీకు అర్హత ఉంది, యు ఆర్ ఏ కరెక్ట్ పర్సన్, మార్పు అన్నో వదిలగొట్టినో చేంజ్ చేసినో ప్రజలు అన్ని విధాలా సంతోషంగా, ఊర్లు, పల్లెలు, పట్టణాలు హ్యాపీగా ఉన్నాయి అన్నప్పుడు మీ మాటలకు వాల్యూ ఉంటుంది. మీరు ముందు వాళ్ళను 6 గ్యారెంటీలు మీరు ఏదైతే మార్పు అని వచ్చిందో దాన్ని కంప్లీట్ చేయమని అన్నాం. కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఒక మాట ఆయన పేరు కానీ, ఆయన గురించి తప్పు కానీ ఏమన్నారా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు తోలు తీస్తా అనే పదం వాడొచ్చు. భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు అది హక్కు ఇచ్చిండ్రు. రూలింగ్ పార్టీలో సీఎం గారు రాగద్వేషాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ద్వేషము లేకుండా ప్రజలకు నేను సేవ చేస్తా అని ప్రమాణం చేసిన అంతఃకరణ శుద్ధితోటి ఆ ప్రమాణాన్ని తప్పినవు, అది కరెక్ట్ కాదు అని ప్రజలు గ్రౌండ్లో అంటున్నారు. అంటే మొన్న జరిగినటువంటి కొడంగల్లో ఒక సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే కేటీఆర్ని గుంటూరులో నేను చదవలేదు, బయట లండన్లో నేను చదవలేదు, నేను ఇక్కడనే నల్లమల్ల అడవుల నుంచి ఇక్కడ ప్రాంతీయవాన్ని అని అన్నట్టు మాట్లాడుతున్నారు. గుంటూరేం ఉక్రెయిన్లో లేదు, గుంటూరేం చైనాలో లేదు, గుంటూరేం పాకిస్తాన్లో లేదు. గుంటూరు మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అదొక జిల్లా. గుంటూరు నీకు కేటీఆర్ గారు చదువుడే అంత నీకు తప్పు అనిపిస్తే మరి నువ్వు భీమవరం నుంచి అల్లుని ఎందుకు తీసుకొచ్చినావు? భీమవరంకేమో నీ బిడ్డని వచ్చు, అల్లుని తెచ్చు, నీ అల్లుని ఉండొచ్చు. ఈయన చదువుకుంటే తప్పు. ఒకటి ఎట్లయితే తప్పు అంటున్నాం. ఉద్యమం ఆయన రక్తంలోనే ఉంది కదా. ఆయన తండ్రే తెలంగాణ బాపు, జాతిపిత. మన తండ్రి ఏం చేస్తున్నాడో మనకు తెలియదా? మన తండ్రి రోజు ప్రోగ్రామ్ ఏముంటుందో తెలియదా? మన తండ్రి ఏ విధంగా పని చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడు మనకు తెలియదా? ఆయన తండ్రి మొత్తం తెలంగాణ కోసము యావత్ జీవితం నిరారధి చేసి 11 రోజులు ప్రాణత్యాగాన్ని సిద్ధపడ్డ ఆయన మహానాయకుడి కొడుకు కేటీఆర్ గారు. కేటీఆర్ గారికి ఆ విషయం తెలియదనడం అవివేకం.
అది తెలిసి మాట్లాడారా తెలియక మాట్లాడారా మాకు తెలియదు. అంటే కేసీఆర్ని ఉద్దేశించి కూడా మస్తాన్ మటన్ కొట్టు అని కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చెప్తారు? ఇక నేను మస్తాన్ మటన్ కొట్టు అంటే నీకు అదే చెప్పినాం కదా, మన భాషకు మన పదవికి సంబంధం లేకుంటుంది పరిస్థితి. ప్రజలు ప్రతిదీ సీఎం గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి నిన్ను మస్తాన్ అధికారంలో కొట్టు ఉండి లెక్క, మస్తాన్ మటన్ కొట్టు లెక్క నిన్ను కీమా ఎట్లా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పులో ప్రజా ఓటు ద్వారా నిన్ను కీమా ఎట్లా కొడతారో భవిష్యత్తులో చూడబోతాం. అది చూస్తాం. ఇట్లాంటి వాళ్ళు హిట్లర్లు, చాలా మంది ఔరంగజేబులు, ఇట్లాంటి భారతదేశ చరిత్రలో పుస్తకాలు తీస్తే ఉంటాయి. మేము ఆల్రెడీ చదువుకున్న వాళ్ళము. మాకు తెలుసు ఇట్లాంటి చరిత్రలో ఇట్లాంటి కనుమరుగైపోయినది వీళ్ళ ఎండ్ స్టోరీ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల బుక్కులు తిరిగేస్తే తెలుస్తుంది. అంటే ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక రాజకీయ అదే కదా, అదే మేము చెప్పేది. అహంకారము, పదవితోటి అహంకారాన్ని పట్టుకొని ప్రతిపక్షాలను ఆ విధంగా అవహేళన చేసి మాట్లాడు, మన అద్దు మీరి భాష మాట్లాడు. ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో ప్రజా కోర్టులో ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఏ విధంగా మిమ్మల్ని మస్తాన్ కోర్టులో కీమా ఎట్లయితే కొడతారో అట్లా కొడతారని చెప్తున్నాం. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం, కానీ వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతిపక్ష నాయకుడికి పాత్ర ఉంటది, కొంత అగ్రెసివ్గా మాట్లాడడానికి. ప్రభుత్వ నాయకునికి అగ్రెసివ్గా మాట్లాడడానికి రాజ్యాంగంలో నేను చదివిన నాకు ఎక్కడైతే కనిపించలేదు. కానీ మాట్లాడుతుండంటే మనం ఏం చేస్తాం? వారి సంస్కృతి భాష ఆ విధంగా మాట్లాడుతుండంటే ప్రజలు ఆలోచించుకోవాలి, ముఖ్యంగా యువత ఆలోచించుకోవాలి. ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండు, నిన్నేం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడిండు, ఈ ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడిండు, ఈ తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం మాట్లాడిండు, దాని మీద ఆయన ఎందుకు కౌంటర్ ఇచ్చిండు? అమెరికా పోయి బాత్రూమ్, అమెరికాకు నీ కొడుకు పోయినా నీ అల్లుడు కూడా అమెరికాలో ఎంఎస్ చేసి వచ్చాడు, మరి నీ అల్లుని అడుగు, అక్కడ బాత్రూమ్ నువ్వు కడుక్కున్నావా, నీ వచ్చి పని మనిషికి అడిగిందా తెలుసుకోమను. ఇవన్నీ ఎందుకండి? ప్రజాస్వామ్యంలో మనం ప్రజల కోసం మంచి చేస్తామని అధికారంకి వచ్చాం, సీట్ ఎక్కినాం, ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు, నమ్మి పాపము మీరు అట్టే అడుగున వాళ్ళ అడ్డగోలుగా వాళ్ళని ముంచిండ్రు. ఆ ముంచిన దాన్ని రెటిఫై చేసుకొని 6 గ్యారెంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి మీరు 50 ఏళ్ళు కంటిన్యూ ఉండండి. వద్దనంటారు. మేము ప్రతిపక్షంలో ప్రజలకు న్యాయం జరిగితే మా అంత సంతోషించేటోళ్ళు ఇంకోలేరు. మా నాయకుడు తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత, సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన ఆ విషయం మీకు తెలుసా తెలియదా? తెచ్చిందా లేదా? డైరెక్షన్లో యావత్ తెలంగాణ ఆయన వెనుక వచ్చిపోయిందా లేదా? సభ్య సమ్మె మొత్తం తెలంగాణను కూడగొట్టిందా లేదా? భారతదేశంలో అన్ని పార్టీలను కలిపిండా లేదా? పార్లమెంట్లో అత్యున్నత స్థాయిలో బిల్ పాస్ చేయించుకొచ్చినా లేదా? ఇవన్నీ నిజమే కదా. ఇవన్నీ మన కళ్ళ ముందే చూసినాం కదా. మన చెవులు మోసం చేయొచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు, కళ్ళైతే ప్రధానమే కదా. కళ్ళతో చూసింది మనం నమ్మకపోతే ఎట్లా అని ప్రజలు అనుకుంటున్నారు. జిహెచ్ఎంసీలో డివిజన్లు పెరిగినాయి, దీన్ని ఎలా చూడుతుంటారు? జిహెచ్ఎంసీలో డివిజన్లు పెరిగినాయి. మా కార్యకర్తలకు, మా నియోజకవర్గ నాయకులకు చాలా మందికి అవకాశం వస్తుంది. వాళ్ళకు కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ అందరం గెలిచి ఈ తెలంగాణ భవన్కు రావాలా, కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకోవాలా, కేటీఆర్ గారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. వచ్చే మెయిన్ ఎలక్షన్ 28లో మనం ఒక రథసారథి లెక్క ఉండాలి, మంచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవాలి. ఈ తెలంగాణ మళ్ళీ మనం తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫస్ట్ టైం ఎట్లయితే చేసిండ్రో, సెకండ్ టైం ఎట్లా చేసిండ్రో, మూడోసారి కూడా ఆ విధంగా చేసుకురావడానికి మనం వారికి పూర్తి సహకరించాలా. ప్రజాక్షేత్రంలో ప్రజలతోటి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు మళ్ళీ కుర్చీలో కూర్చోబెడతాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.